ఇప్పుడు మనం చూస్తున్నాము ఒక 9 ఇయర్స్ గర్ల్ ఉంటే 9 ఇయర్స్ టు 11 ఇయర్స్ ఈ పీరియడ్ ఒక పేరెంట్స్కి ఒక టాస్క్గా మారింది. బికాస్ వాళ్ళు ఎర్లీగా మెచ్యూర్ అవ్వడం. ఇది వరకు ఒక 14 ఇయర్స్ ఏజ్గా చెప్పేవాళ్ళు ఆ ప్రక్రియ జరగడానికి. కానీ ఇప్పుడు అర్లీగా వస్తుంది. 9 ఇయర్స్ అంటే వాళ్ళు ఇంకా బాల్య దశలోనే ఉంటారు. వాళ్ళకి నిజంగా ఏమీ తెలియదు. అది ఎంత టఫెస్ట్ మూమెంట్ ప్రతి విమెన్కి తెలుసు. ఎందువల్ల అంత ఎర్లీ ఏజ్లో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి? అది సమస్యని తీసుకోవాలా, అసలు ఏంటి రీజన్ ఏంటి? యాక్చువల్లీ మనం చూసే కోణం బట్టి ఉంటుంది అది సమస్య కాదా అనేది. యాక్చువల్లీ మనకి దీన్ని మనం ఎర్లీ ప్యూబర్టీ అంటామండి, ఎర్లీ మెనార్కీ అంటాము. యాక్చువల్లీ ఎందుకు వస్తుందంటే మెనీ రీజన్స్ ఇట్ ఈస్. లైక్ చూడండి, ఈ రోజుల్లో లైక్ పేరెంట్స్ సింగిల్ చైల్డ్ పేరెంట్స్ చాలా ఎక్కువ అయిపోయారు. ఇంతకుముందు అంటే అట్లీస్ట్ ఇద్దరు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు మరీ ఒక్కళ్ళే అయిపోయారు. సో దట్ ఇస్ ఆల్సో వన్ రీజన్. హౌ అంటే చైల్డ్ ఒబేసిటీ వస్తుంది. కరెక్ట్. చైల్డ్ ఒబేసిటీ ఇస్ ద ఫస్ట్ ప్రైమరీ కాజ్ టు గెట్ ఎర్లీ ప్యూబర్టీ. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మన సింగిల్ చైల్డ్ అని ఏం చేస్తారు అంటే మోర్ ప్యాంపరింగ్ అండ్ లైక్ వాళ్ళు వద్దు వద్దు అన్నా కూడా ఫుడ్ ఇవ్వడం, దాంతో ఏమవుతుంది ఒబేసిటీ. అండ్ లైక్ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము అండ్ డైటరీ ఆల్సో లైక్ ఓకే. అండ్ ఏంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడము అండ్ బయట ఫుడ్ తినడం, ఇంట్లో ఫుడ్ మానేసేసి. సో దీనివల్ల అంతా ఏమవుతుంది అంటే ఒబేసిటీకి రీజన్స్ అవన్నీ కూడా. సో చైల్డ్ ఒబేసిటీ వల్ల ఏమవుతుంది అంటే ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఫాస్ట్ అయ్యి తొందరగా, సో దాంతో ఏమవుతుంది మనకి ఎర్లీ ప్యూబర్టీకి దారి తీస్తుంది. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ చైల్డ్ ఒబేసిటీ. ఓకే. అండ్ దాన్ని మనం ఫస్ట్ అరికట్టాలి, ఎందుకంటే పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది అది. లైక్ మన ఒబేసిటీ తగ్గించడానికి అంటే మనకు అంటే ఫస్ట్ ఐ విల్ టెల్ ద రీజన్స్, దెన్ హౌ కెన్ వి ప్రివెంట్ దట్ అనేది చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ ద వన్ థింగ్, చైల్డ్ ఒబేసిటీ. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ ద ఎన్విరాన్మెంటల్ రీజన్స్. ఓకే. ఎన్విరాన్మెంటల్ రీజన్స్ అంటే చూడండి, లైక్ మనకి ఇప్పుడు కూరగాయలను తీసుకుంటే పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నారు చాలా ఈ రోజుల్లో. సో దాంట్లో ఏంటి జెన్ ఈస్ట్రోజన్ కెమికల్స్ ఉంటాయి. అలాగే సోయా ఫుడ్స్, ఓకే, అలాంటి వాటిల్లో ఈ జెన్ ఈస్ట్రోజన్స్ అని ఏం చేస్తాయంటే ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ అవి తినడం వల్ల, అవి తినే వాళ్ళలో ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ తొందరగా అవ్వడం వల్ల ఇట్ లీడ్స్ టు ద ఎర్లీ ప్యూబర్టీ. దట్ ఈస్ ద వన్ రీజన్. అనదర్ రీజన్. అండ్ ఇంకా మన రీజన్స్ చూస్తూ ఉంటే స్ట్రెస్ఫుల్ కండిషన్, స్ట్రెస్. సో స్ట్రెస్ అంటే మెనీ రీజన్. ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది ఎవ్రీబడి అందరికీ ఉంటుంది, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్రీ స్టేజ్ లో అందరికీ అన్ని రకాల స్ట్రెస్. ఇప్పుడు చూడండి, చిన్న పిల్లల్ని చూసామనుకోండి, వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు. స్కూల్ ఏజ్ పిల్లలకి స్కూల్లో కూడా స్ట్రెస్, చదువు స్ట్రెస్ గా మారిపోయింది. ఇంతకు ముందు చదువు అనేది స్ట్రెస్ఫుల్ గా లేదు. ఇట్స్ వాళ్ళు ప్లేఫుల్ గా లెర్న్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఏమీ స్ట్రెస్ లేదు, హాయిగా వెళ్ళి చదువుకొని వాళ్ళ ఇష్టం వచ్చిన పద్ధతిలో వాళ్ళు బాగా చదివి హయ్యర్ లెవెల్స్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది. కానీ ఈ రోజు స్టడీ ఈజ్ నాట్ ఫర్ ద చిల్డ్రన్, ఇట్స్ ఫర్ ద పేరెంట్స్ అయిపోయింది. సో దాంతో ఏంటి, స్కూల్లో టీచర్స్ చదవండి చదవండి అని అదొక స్ట్రెస్, ఇంటికి రాగానే మళ్ళీ చదవండి, నో ప్లే, నో యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీ లేదు. సో దానివల్ల ఆ స్ట్రెస్ రీజన్స్ ఆల్సో లీడ్స్ టు ప్రొడక్షన్ ఆఫ్ ద ఈస్ట్రోజన్ ఫాస్ట్. సో దానివల్ల దట్ లీడ్స్ టు అగైన్ ఎర్లీ మెనార్కీ ఆర్ ఎర్లీ ప్యూబర్టీ. ఓకే. Yes. And that leads the stress. And one more thing, when we see lifestyle. సో ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ ఎలా అయిందంటే పిల్లలు లేవగానే పరిగెత్తుతూ స్కూల్కి వెళ్ళడం, 24 గంటలు చదువుకోవడమే. వాళ్ళకి నో యాక్టివిటీ, నో వ్యాయామం అనేది లేదు, అసలు ఆడుకోవడం లేదు. ఎస్. సో నో ఫిజికల్ యాక్టివిటీ అంటే దట్ లీడ్స్ టు ఒబేసిటీ, ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ మోర్, then puberty, early puberty it leads. Okay, and that is also one thing. And one more thing is genetically. Like ఇప్పుడు పేరెంట్స్ ఎర్లీగా లైక్ నానమ్మలు లేదా అమ్మలు అలా వాళ్ళలో ఆల్రెడీ ఎర్లీ ప్యూబర్టీ అనే జీన్స్ ఉన్నాయనుకోండి, ఇఫ్ ఇట్ కమ్స్ దెన్ దట్ ఈస్ ఓకే, అది సహజంగా దట్ వీ కెనాట్ స్టాప్ దట్.